ఆది దంపతులైన శివపార్వతులు, ఆదర్శ దంపతులైన సీతారాములు, అధిష్టానమూర్తిగా ఉన్న కన్నికా పరమేశ్వరి అమ్మవారికి సాష్టాంగ ప్రణామాలు తెలియజేస్తూ, అలాగే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ మా గురుదేవులైనటువంటి సద్గురు వెంకటకోటి వారి పాదపద్మములకు నమస్కరిస్తూ, సాధారణ జీవితం అసాధారణ భావంతో జీవించినటువంటి సద్గురు రామనాథన్ గురువు గారు, మాతృమూర్తి సైనమ్మ గారు పుణ్య దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, రామనాథన్ గురువు గారు అయినటువంటి నారాయణ గురుదేవుల వారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ఈ యొక్క స్టేజీని అలంకరించిన పెద్దలకి, ఎదురున్నటువంటి భక్తులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, రామనాథన్ గురువు గారు వారి యొక్క పుణ్యదంపతులు సుమారుగా 1916వ సంవత్సరం ఆయన జన్మించినట్టుగా మనకి వారు జీవన విధానం చూస్తే అర్థమవుతుంది. 16వ సంవత్సరం అంటే దగ్గరగా 108-109 సంవత్సరాలు ఆయన ఈ భూమి మీదకి రావడం. అందులో కారంపూడి మండలం పెద్దపాలెం అనే గ్రామంలో జన్మించి, వారి తల్లిదండ్రులకు 2వ సంతానంగా జన్మించి, వారి చిన్నతనం నుంచే కళా హృదయంతో ఉండటం వల్ల ఆయన 3వ తరగతి వరకే చదువుకొని, మరి అందులో నుంచి హార్మోని నేర్చుకోవటం వల్ల ఆయనకు అనేక రకమైనటువంటి అడికాల, బుర్రకాల, నాటకాలు వీటన్నిటి మీద ఒక ప్రావీణ్యం సాధించడం జరిగింది. దగ్గర 18-19లోనే మరి రామాపురంలో ఉన్నటువంటి శైలం గారికి ఆయన వివాహం కావడం, ఆ తర్వాత కొలంగూడలో పెద్ద కుమారుడు జన్మించిన తర్వాత మరి వారి అత్తామామ వారికి నేను ఎవరు కానీ రామాపురం వెళ్ళి అక్కడే వారి జీవన విధానాన్ని అంతా కొనసాగిస్తూ ఉన్నారు. అక్కడ కొన్నాళ్ళు చాలా కాలం ఉంటా ఉంటే ఎక్కడి నుంచో తెలియకుండానే ఈయనకి ఒక నారాయణ గురుదేవులు అనేటువంటి వ్యక్తి, బెంగళూరు వాస్తవ్యులు, ఆయన చిన్నతనం నుంచే విద్యాభ్యాసం చేస్తూ MBBSలో పట్టా తీసుకొని సీట్ వచ్చిన తర్వాత చదువుతూ ఆయన MBBS చదువుతూ ఉంటే అక్కడ అందులో ఉన్నటువంటి పరిశోధనలు, అంటే ఆ విద్యలో ఉన్న పరిశోధనలో దేహంలో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి మరి భాగాలను పరిశోధన చేస్తా ఉంటే, ఈ ఎముకలేమిటి, ఈ రక్తమాంసాలేమిటి, ఈ నరాలేమిటి, వీటన్నిటి కారణం ఎవరు అనేటువంటి మనసు ఒక రకమైన సత్య జిజ్ఞాసతో, ఒక రకమైన విరక్తితో ఆయన మనసు ఎందుకో ఆయన చదువుని ఆ MBBS మధ్యలోనే వదిలేశారు. ఎవరు? నారాయణ గురుదేవులు వదిలేసి అక్కడి నుంచి మచిలీపట్నంలో ఉన్నటువంటి తాజుద్దీన్ బాబా గారి యొక్క శిష్యులు, ఈ పరంపర ఎక్కడ మొదలైంది? తాజుద్దీన్ బాబా గారి దగ్గర మొదలైంది. ఆయన శిష్యులుగా ఉన్నటువంటి మచిలీపట్నంలో కాదర్ బాబా గారు అనుకుంటే ఆయన ఆశ్రమం పెట్టుకొని ఉంటే ఈయన ఆశ్రమానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ 1 సంవత్సరం పాటు ఈయన ఆయనతో సాంగత్యం ఏర్పరచుకొని అనేక రకమైనటువంటి ఉన్నటువంటి సంశయాలు, సందేహాలు అన్నీ కూడా ఆయనతో పంచుకుంటూ 1 సంవత్సర కాలం గడిపాడు. గడిపిన తర్వాత అక్కడి నుంచి ఆయన సత్యాన్వేషణ చేసుకుంటూ, ప్రకృతితో మనసంతా మమేకపరుచుకుంటూ, నాదంటూ ఏమి లేదు, ఇదంతా కూడా భగవత్ స్వరూపమైనటువంటి భావనతో చిన్నగా ఏడుపట్టును వస్తా ఉండి రామపురం గ్రామం చేరాడు నారాయణ గురుదేవులు. చేరిన తర్వాత ఈయన అక్కడే ఉంటాడు. ఎందుకంటే ఈయన హార్మోనిస్ట్ కదా, దేవాలయాల్లో భజన కార్యక్రమాలు, శివాలయాల ముఖ్యంగా భజన కార్యక్రమాలు అవన్నీ నిర్వహిస్తూ కూడా చక్కగా ఉంటే, ఆ వచ్చిన గురువు గారు ఆ శివాలయంలోనే ఉంటా ఉంటారు. ఎవరైనా ముందు పెట్టి అక్కడే ఉంటారు. తర్వాత కొద్ది రోజుల తర్వాత ఈయనకి పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత ఎవరంటే మీరు అని అడిగితే, నాది ఇలా బెంగళూరు ఇలా వచ్చానని చెప్తే, అవునా అని చెప్పి ఆశ్చర్యంగా నాకు చూసి ఆయన దగ్గరికి తీసుకొని ఈ రోజు నుంచి నా దగ్గర ఉన్నామని చెప్పి ఇంటికి తీసుకెళ్ళారు. ఎవరు? మన రామనాథన్ గురువు గారు. ఇంటికి ఈయనకి 4 సంతానం అయినప్పటికీ కూడా ఈయన్ని కూడా తీసుకుపోయి ఇంటి దగ్గరే వాళ్ళిద్దరూ రామనాథన్ గురువు గారి కంటే నారాయణ గురువు గారు 20 సంవత్సరాల వయసులో చిన్నవారు అయినప్పటికీ ఆయనలో ఉన్నటువంటి ఆ జ్ఞానం, ఆ యొక్క భక్తి అవన్నీ చూసి ఈయన ఆయన పట్ల ఆకర్షితులయ్యి ఇద్దరు జీవన విధానం, ఆధ్యాత్మిక జీవన విధానం. అప్పటి వరకు మన రామనాథన్ గురువు గారు కళాత్మక హృదయం కలిగిన వాడు, సంకీర్తన మీద, హరికథలు, బుర్రకథలు ఇవన్నిటి మీద పడుతుంది. కానీ తాత్విక జ్ఞానం మీద అప్పటికి ఆయన జీవులు రాలేదు.
కానీ ఈయన పరిచయంతో ఆయనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం ఒకసారి కదలికి వచ్చింది. ఆ విధంగా వాళ్ళిద్దరు 2 సంవత్సరాలు చక్కగా ఆధ్యాత్మిక జీవితాన్ని పరిశోధన చేస్తూ అనేక రకమైనటువంటి పల్లెటూరు గ్రామాలన్నీ కూడా తిరుగుతూ అక్కడక్కడ వారికి ఉన్నటువంటి విధానంలో వాళ్ళు బోధిస్తూ ఉండేవారు. ఆ విధంగా కొద్ది రోజులు గడిచిన తర్వాత వాళ్ళిద్దరూ ఒకరోజు గురజాల తిరణాలు జరుగుతుంది, పాటేశ్వరమ్మ వారి తిరణాలు సినిమాను ఊరేగింపు వెళ్దాం పోదండి అని చెప్పి వారిద్దరు బయలుదేరి వచ్చారు. వచ్చిన తర్వాత ఇద్దరు స్టూడియోలో పోయి ఫోటో దిగిన తర్వాత ఆ నారాయణ గురుదేవులు ఏమన్నారంటే, ఈయన మీరు ఇంటికి వెళ్ళండి, నేను ఫోటో తీసుకొని వస్తానని చెప్పి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయనకు ఫోటో తీసుకున్నాడా ఎక్కడ పోయింది అనేది ఇంకా తెలియదు. ఆ తర్వాత ఆయన చాలా కాలం కనపడలేదు. ఆ తర్వాత మనకి కేశానపల్లి ఆశ్రమంలో కొన్నాళ్ళు ఉన్నట్టుగా మనకి మన వాళ్ళు రాసినటువంటి చరిత్ర గ్రంథంలో మనకు తెలియజేయడం జరిగింది. తర్వాత ఆ విధంగా మరి ఈయన గురునాథం మన గురువు గారు అక్కడ రామపురంలో ఉంటూ ఆ తర్వాత పిల్లలందరికీ చదువు వేసేసరికి ఆయన అక్కడి నుంచి ఎక్కడైనా లైన్ వస్తే బాగుంటుందని చెప్పి మనకు శ్రీనగరంలో ఈయనతో పాటు ఒక 4-5 కుటుంబాలు కలిపి శ్రీనగరం అనేటువంటి గ్రామానికి శ్రీకారం చుట్టిన వ్యక్తుల్లో మనకి ముందున్నటువంటి వ్యక్తి రామనాథం గురువు గారు. ఆ విధంగా అక్కడ కొన్నాళ్ళు ఉన్న తర్వాత 1960లో అక్కడికి వచ్చారు. అక్కడ చాలా కాలం ఉన్న తర్వాత మనకి పిడుగురాళ్ళ వాళ్ళ పిల్లల వ్యాపార నిమిత్తం పిడుగురాళ్ళకు వస్తే 1991వ సంవత్సరం వారి దంపతులు కూడా పిడుగురాళ్ళు రావడం జరిగింది. 1901వ సంవత్సరం వచ్చి అక్కడి నుంచి 2001 అంటే 10 సంవత్సరాలు సాంఘిక అప్పటికి ఆయన వయసు దగ్గర ఇక్కడికి వచ్చేటప్పటికి 74-75. ఆ తర్వాత ఆయన మొత్తం కూడా 84-85 జీవించినట్టు మన చరిత్ర కనబడుతున్నది. ఆ విధంగా తీసుకుంటే ఆయనతో మన వాళ్ళకి ఎట్లా పరిచయం అయింది ఏమిటి అనే విషయం తీసుకుంటే, మన యొక్క తత్వ విచారణ సంఘం అనేటువంటి పెట్టుకున్న ఈ శిష్య భక్తులందరూ కూడా మాకు బాగా సోదరీమణులు, మా పిల్ల వయసులో చిన్నవారు పెద్దవారు అందరూ వందలు అయినప్పటికీ వీళ్ళందరూ మాకు ఆశ్రమంలో ఆధ్యాత్మిక బంధం ఏర్పడితే మేము ఎన్నోసార్లు ఓపెన్గా కూర్చొని సరదాగా మాట్లాడుకునేటప్పుడు వాళ్ళు మాకు తెలియజేసింది ఏమిటంటే గురువు గారి గురించి, అయ్యా మేము 91లో వివాహం చేసుకొని అప్పుడే మేము మా గురువురాళ్ళ అత్తగారికి వచ్చాము. వచ్చిన ఆ సందర్భంలో మాకు ఈ గురువుగారి దంపతులు మాకు పరిచయం అయ్యారు. వారి ఇళ్ళకి మేము వెళితే ఇహము పరము 2 ఎలా జీవించాలో వారు మాకిద్దరు ఆ విధంగా బోధించారు. అంత ప్రేమగా అతను చేర్చుకున్నారు. ఖాళీగా ఉన్నప్పుడు మా దగ్గరకు వచ్చి చెప్పేవాళ్ళు. అట్లా మా అందరిని కూడా ఆయన బిడ్డలోనే మా యొక్క జీవన విధానం, వ్యక్తిగత జీవన విధానం భక్తికి బీజాలు వేసి జ్ఞాన మార్గం వైపు నడిపించారయ్యా అట్లాంటి పుణ్య దంపతులు అని చెప్పి వారితో నేను సాంగత్యం ఎన్నాళ్ళు 10 సంవత్సరాలంటే ఒక దశాబ్ద కాలమే, ఎక్కువ లేదు. అయినప్పటికీ ఆయన వేసినటువంటి ఆ బీజాలు 1991లో రావడం, 2001లో ఆయన పరంపదం చెందడం, ఆ తర్వాత 2010లో మన వాళ్ళు ఆయన పేరు మీద శ్రీ రామనాథం గురువు గారు అనేటువంటి ధ్యాన మందిరం అందరికి కూడా వేసుకుంటే బాగుంటుందని చెప్పి ధ్యాన మందిరం మన మహిళా మూర్తులను ఏర్పాటు చేసుకోవడం, మరి ఈ శిష్యులందరూ కూడా ఒక పేరు ఉంటే బాగుంటుందని చెప్పి తత్వ విచారణ సంఘం అని ఒక గొప్ప పేరు పెట్టడం. ఎందుకంటే ఆ పేరు తగ్గట్టుగానే జీవన విధానం కూడా వాళ్ళ మన వాళ్ళందరిలో కనపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ గ్రామానికి ఒకరు వచ్చాం, రకరకాల ప్రాంతాల నుంచి వచ్చాం, ఎక్కడ ఏ భేదం లేదు, ఐకమత్యంతో ఉన్నాం. ఎందుకంటే తత్వం తెలిసిన వాడికి అంతా తానుగానే కనబడుతుంది తప్ప తనకు వేరుగా ఉండదు. అందుకని స్త్రీమూర్తుడు బాగా నాకు నచ్చే విషయం ఏంటంటే వీరికి అంత జ్ఞానం ఉన్నా భక్తిని ఎడవదు, అట్లాగే సేవా కార్యక్రమాలు ఎడవదు, ఎంత గొప్పగానో చేస్తూ ఉంటారు. ఆ విధంగా మరి చేయడానికి కారణం మాకు మూల బీజాలు ఏమిటంటే మాకు రామనాథం గురువు గారు అనగా మా జీవితాల్లో ఆ రకమైనటువంటి భక్తి జ్ఞానానికి వ్యక్తిగత జీవితానికి కూడా బాగా ఆదర్శంగా నిలిచినటువంటి మార్పులను చెప్పడం జరిగింది. ఆ విధంగా మనం తీసుకుంటే సంసారిక జీవితంలో మనకి మరి రాయలసీమ ప్రాంతంలో జన్మించినటువంటి బ్రహ్మం గారు 4 సంతానంతో చక్కగా ఆయన మరి కుటుంబం కులవృత్తితో పాటు సంఘ సంస్థగా ప్రపంచంలో అనేక రకమైనటువంటి మూఢాచారాలు దురాచారాలను తొలగిస్తూ ఆయన ఎంతో జ్ఞాన మార్గాన్ని ప్రజలకు బోధిస్తూ చక్కగా జీవించినట్లుగానే మన మర్నాడు ప్రాంతంలో జన్మించినటువంటి మన రామనాథం గురువు గారు కూడా 4 సంతానంతో చక్కటి బోధ మన వాళ్ళందరి దగ్గర కూర్చున్నాయి. ఆయన స్వయంగా రచించినటువంటి బుక్స్ ఉన్నాయి. ఆయన చదువుకున్నది 3వ తరగతి, 1వ తరగతిలో బ్రహ్మతత్వం, 2వ తరగతిలో విష్ణుతత్వం, 3వ తరగతిలో శివతత్వాన్ని వంట పట్టించుకున్నాడు. సృష్టి స్థితిలో అర్థమైన వాడికి ఇక 3 తేదీనా 30 తేదీనా అదే అర్థమైపోయింది. ఆయన ఏం కావాలో ఆయన తెలిసింది. అలా తెలిసినటువంటి వ్యక్తి 3వ తరగతి చదువుకున్న ఆయన చక్కగా
చక్కగా ఎంతో బోధని ప్రజలకు అందించారు. అందించడమే కాకుండా బోధ కంటే పాఠం రూపంలో అందించి, ఎందుకంటే ఆయన సాహిత్యం మీద పట్టుంది, ఆయనకి సంగీతం మీద మంచి అవగాహన ఉంది, హార్మోనిస్ట్ కాబట్టి. అందుకనే తత్వాలు రాశాడు. మొత్తం 153 తత్వాలను మన వాళ్ళు ప్రింటింగ్లో ఇచ్చారు చక్కగా. శంకరాచార్యులు, ఆది శంకరాచార్యులు 153 ఆయన యొక్క మరి రచనలన్నీ కూడా ప్రింటింగ్లో ఉన్నాయి. 153 ఆయన భాష్య గ్రంథాలు, ప్రకరణ గ్రంథాలు, ఆయన స్వయంగా రాసినటువంటి స్తోత్రాలు, ఇవన్నీ 153 దాగే. మన గురువు గారు కూడా 153 తత్వాలని, ఆ తత్వాలన్నీ చదువుతా ఉంటే మీరు ఏనండి. ఎందుకంటే మన అదృష్టం ఏమిటంటే భాష అనేది అంత గొప్పది. మనం పల్నాడు బిడ్డలం కాబట్టి, మనకు ఆయన పల్నాడులో జన్మించబట్టి ఆయన రాసిన తత్వాలన్నీ కూడా మనకి ఎంతగానో ఒక ఆ తత్వం పాడుతూ ఉంటే ఎవరించి చెప్పాల్సిన పని లేదు, అందరూ అర్థమైపోతాం. ఎందుకంటే ఆ తత్వాలు, అందుకని ఆ తత్వాలను అలా రాసి అందించడం వల్ల తత్వాల్లో ఉన్నటువంటి తత్వం మన హృదయాన్ని స్పృశిస్తూ ఉంటుంది. మన వాళ్ళు కూర్చొని చక్కగా తత్వాలు పాడుతూ ఉంటారు. ఆ తత్వాలు అనేవి మరి అంత గొప్పగా ఉండటం అనేది మరి మన అదృష్టం. ఆ భాష ఎంత కూడా తక్కువలో ఉండటం వల్ల మన పల్నాడు ప్రాంతంలో జన్మించి చక్కగా మరి వారి దంపతులు 2 రకాలు, అంటే ఇహములోను పరములోను. ఆయన ధనికుడు కాదు, మన ఎవరైనా చెప్పినట్టు, కానీ మానసిక ఉన్నతమైనటువంటి వ్యక్తి, చాలా సాధారణ జీవితంతో అసాధారణ భావాలతో జీవించి ఈరోజు మానవ లోకానికి కూడా చాలా ఆదర్శంగా జీవించినటువంటి వ్యక్తులలో మరి ఎంతమంది లేరు ఇక్కడ పల్నాడు ప్రాంతంలో. ఎంతో మంది మహాత్ములు ఉన్నారు. వాస్తవానికి మనకి రామతీర్థ ఆశ్రమంలో కేశవతీర్థ స్వాముల వారు ఈ పల్నాడు ప్రాంతంలో మొట్టమొదటి అద్భుతమైనటువంటి రచనలు చేసినటువంటి వాడు. వేదాంత భాష్యం అని 3 గ్రంథాల్లో ఉంటుంది. తత్వం అంతా ఎంత గొప్పగా ఉంటుందో. తర్వాత మన గురువు గారు వెంకటకోటి యోగేంద్రుడు వారు అఖండ బ్రహ్మచారిగా ఆశ్రమం స్థాపించి బ్రహ్మాండంగా ఈ యొక్క ఆధ్యాత్మిక చింతనంతా ప్రజలకి అందిస్తూ గ్రంథస్థం చేసి అందించినటువంటి వాళ్ళు. ఆయనలాగే ఈయన కూడా మనకి రచనలు, మంచి రచనలు, అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని సంగీత రూపంలో కూడా మన తత్వాలు ఇవన్నీ అందించారు. అందుకని ఇట్లాంటి పుణ్య దంపతులు ఆదర్శంగా తీసుకొని, ఎందుకంటే ఆధ్యాత్మిక విధానం అంటే పూర్వకాలంలో మనం ఎక్కడో అడుగులపై చేయాలయా అనేవాళ్ళు. మనకు అందుకని చాతుర్య వారేమో మరి వర్ణాశ్రమ ధర్మాలని చెప్పి 4 రకాలుగా ఉంటాయి. అందులో గృహస్థాశ్రమం అనేది చాలా ప్రధానమైనది. మహాభారతం మొత్తం తెలియజేస్తుంది గృహస్థాశ్రమం అనేది అన్ని ఆశ్రమాల కంటే గొప్పదయ్యా. అందుకని అని చెప్పి, ఎందుకంటే సన్యాసికి కావాలన్నా గృహస్థం నుంచి రావాల్సిందే, అన్ని ఆశ్రమాలను పోషించేది గృహస్థుడే. అందుకని గృహస్థాశ్రమం గొప్పదని చెప్పింది. ఆ గృహస్థాశ్రమాన్ని, కుటుంబాన్ని తన ఇల్లునే ఒక ఆశ్రమంగా మార్చుకొని అందరినీ తన బిడ్డలుగా చేసుకొని చక్కటి జీవితం. ఎందుకంటే మహాత్ములు మాటల ద్వారా ఎన్నైనా చెప్పొచ్చు, కానీ అది ఆచరించి చూపించబట్టే ఆయన మీతో కలిసి ఉన్నటువంటి జీవితం 10 సంవత్సరాలే కాబట్టి ఆ 10 సంవత్సరాల జీవితం మీ హృదయాన్ని గొప్పగా ముద్రపడింది. అందుకని ఆయన యొక్క ఆశయాలను ఇంకా రానున్న రోజుల్లో ఈ గొప్పగా పెరిగి పెద్ద కార్యక్రమాలుగా మారుతుందని కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి మన సమయం తక్కువ ఉంది, అని తక్కువ చెప్పాలంటే చాలా ఉంటుంది. కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఈ యొక్క రామనాథం గురువు గారి ధ్యాన మందిరం వారికి, తత్వ విచారణ సంఘస్థులు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చక్కగా జ్ఞాని ఎరుక, సుజ్ఞాని ఎరుక, అజ్ఞానికి ఏమెరుక అనేది ఒగిలి పువ్వు వాసన నాగేశ్వరుడి ఎరుక, పుట్టుకుడికి ఎరుక, బిడ్డ ఆకలి తల్లికి ఎరుక, అయ్యే అదువుల కూడా కూర్చున్న అయ్యకే ఎరుక. అట్లాగే ఆ గురువు గారు ఆయన వయసు నారాయణ స్వామి వారు, ఆ గురువు గారు చిన్న వయసు పెద్ద వయసు అని వారిలో ఉన్నటువంటి యొక్క గత జన్మ ఆధ్యాత్మిక విషయాన్ని గ్రహించినటువంటి వారు రామనాథం స్వామి గారు. అందువల్ల జ్ఞాని యొక్క సుజ్ఞానికి ఎరుక, అజ్ఞానికి ఏం ఎరుక అని ఉంటే మనం అన్నది అట్లా వారికి తెలిసింది. ఆ రూపంగానే ఆయన తిరుమలలోకి వచ్చిన తర్వాత ఈయన సామాన్యుడు, రామకృష్ణ పరమహంసలాగా సామాన్యుడిగా, ఒక గురువు గారిగా ఎటువంటి యొక్క వేష భాషలని ఆయన ప్రదర్శించకుండా అందరిలాగానే నడిచేవాడు. కానీ ఇక్కడున్నటువంటి యొక్క
మన మాతాజీలు అంటే వారి శిష్యులు వీరు గ్రహించారు. ఎందుకని జ్ఞాని యొక్క సుజ్ఞాని వ్యక్తులు, అందువలన అనేక సుజ్ఞానులు, అందువల్ల వారి యొక్క స్థితిని వీరు గ్రహించారు. ఈయన సామాన్య మానవుడు, ఒక కారణ జన్మ